హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ బాస్' పార్ట్ 16 స్టోరీ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. ఆర్యన్ ఒళ్ళు విరుస్తూ స్నేహకి దగ్గరగా వచ్చి తనని వాల్కి ఆనించి తనకు రెండు వైపులా చేతులను పెట్టి హమ్ ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అని సూటిగా స్నేహాన్ని చూస్తూ అంటాడు ఆర్యన్. సార్, ఎందుకు నన్ను ఊరికి ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నన్ను వదలండి అని ఆర్యన్ని దూరం జరపడానికి ట్రై చేస్తుంది స్నేహ. హలో పాపా, ఏంటి? ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వే నా ఆఫీస్కి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇంకా చెప్పాలంటే నువ్వు తప్పు చేసావు తెలుసా అని అంటాడు ఆర్యన్ స్నేహకి ఇంచు దూరంలో ఆగి. ఓకే సార్, నాదే తప్పు. మీరు కొంచెం దూరం జరిగితే నేను ఎందుకు వచ్చానో చెప్తాను అని అంటుంది ఆర్యన్ని అంతే సూటిగా చూస్తూ. స్నేహ ఏమనుకున్నాడో ఏంటో సైలెంట్ గా షర్ట్ వేసుకుని వచ్చి చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని తన గెడ్డం మీద చేతిని వేసుకుని రుద్దుకుంటూ హమ్ చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం అని అంటాడు సీరియస్ గా బేస్ వాయిస్ లో. సడన్ గా చేంజ్ అయిన ఆర్యని చూస్తూ బిక్కమొఖం వేసింది పాప. టెల్ మీ అన్నాడు బేస్ వాయిస్ లో. మళ్ళీ భయపడి సా సా సార్, నా సర్టిఫికెట్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది చిన్నగా. రిపీట్ అగైన్ అని అన్నాడు నొసలు చిట్లిస్తూ. సర్టిఫికెట్స్ కావాలి సార్ నాకు అని అన్నది కొంచెం వాయిస్ పెంచి స్నేహ. ఓకే అని అక్కడ బెల్ని ప్రెస్ చేశాడు ఆర్యన్. స్నేహ షాకింగ్ గా చూసింది. బాబు అలా ఒప్పుకోగానే బెల్ ప్రెస్ చేయగానే హర్ష లోపలికి వచ్చాడు. అన్నయ్య, ఏంటి పిలిచావు అని అడుగుతున్నాడు హర్ష. ఈ మేడం గారి సర్టిఫికెట్స్ అన్నీ తీసుకురా అని ఆర్డర్ పాస్ చేస్తాడు హర్ష. ఓకే అన్నయ్య, కానీ అక్కడి నుంచి వెళ్ళి 5 minutesలో మళ్ళీ వస్తాడు. స్నేహ సర్టిఫికెట్స్ అన్నీ టేబుల్ మీద పెట్టి ఆర్యన్ వైపు చూస్తాడు. ఓకే హర్ష, నువ్వు వెళ్ళు, మళ్ళీ పిలుస్తానని ఆర్యన్ చెప్పగానే హర్ష వెళ్ళిపోయాడు. ఓకే మిస్సెస్ ఆర్యన్, మీ సర్టిఫికెట్స్ తీసుకోండి అని స్నేహాన్ని సూటుగా చూస్తూ అంటాడు ఆర్యన్. స్నేహ కొంచెం డౌట్తోనే టేబుల్ మీద ఉన్న సర్టిఫికెట్స్ తీసుకుని చూస్తుంది. అవన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే. సార్, నేను జిరాక్స్ అడగలేదు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అడిగాను అని అయోమయంగా అంటుంది స్నేహ. ఓకే, మీరు ఒరిజినల్ అడిగారు కాబట్టి ఇస్తాను, కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి అంటే 5 crores మనీ పే చేయాలి ఈ కంపెనీకి అని అన్నాడు కొంచెం సీరియస్గా ఆర్యన్. సార్, నేను ఎందుకు మనీ పే చేయాలి? అయినా నా సర్టిఫికేట్స్ నేను తీసుకోవడానికి మనీ పే ఎందుకు చెయ్యాలి సార్ అని అడిగింది కొంచెం కోపంలో. ఆర్యన్ మళ్ళీ బెల్. వెంటనే హర్ష ఒక ఫైల్తో లోపలికి వచ్చాడు. ఆ ఫైల్ తనకివ్వు అని అన్నాడు స్నేహాన్ని చూపిస్తూ. హర్ష ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. స్నేహ మాత్రం అయోమయంగా ఫైల్ని చూస్తూ ఆర్యన్ చూసింది. ఏంటి ఆ ఫైల్ అనుకుంటున్నారా? ఓపెన్ చేసి చదువు పాపా అని అన్నాడు కొంచెం వాయిస్లో స్మూత్నెస్తో. స్నేహ అయోమయంగానే ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్స్ మొత్తం చదివింది. షాక్ కొట్టినట్టు అలానే ఉండిపోయింది పాపం స్నేహ. ఏంటి, షాక్ అయ్యావా? ఈ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఖచ్చితంగా 2 years ఉండాలి. ఒకవేళ మీరే రిజైన్ చేస్తే మనీ పే చేసి వెళ్ళాలి. ఒకవేళ మేమే మిమ్మల్ని ఆఫీస్లో నుంచి తీసేయాలనుకుంటే రిటర్న్ మనీ పే చేస్తాము అని స్మూత్గా చెప్పాడు బాబు. ఆర్యని కోపంగా చూస్తూ, నేను ఈ ఆఫీస్లో అస్సలు వర్క్ చేయలేను. నా ఆత్మాభిమానం చంపుకుని ఇక్కడ ఉండాలంటే నా ప్రాణం తీసినట్లే. ప్లీజ్ నన్ను లాక్ చేయాలని చూడకండి అని కోపంగా అంటుంది స్నేహ. నీ ఆత్మాభిమానం అడ్డు వస్తుంది ఓకే, కానీ జస్ట్ ఒక ఎంప్లాయీగా ఇక్కడ వర్క్ చేయి, పర్సనల్ పని మీద కాదు కదా. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే మనీ పే చేసి వెళ్ళు మిసెస్ ఆర్యన్ అని చాలా కూల్గా చెప్తాడు ఆర్యన్. ఆ మాటకు స్నేహ చురుగ్గా చూస్తూ ఇంకా వేరే ఆప్షన్ లేక సైలెంట్గా అక్కడి నుంచి తన ప్లేస్కి వెళ్ళిపోయింది.
కోపంతో. కోపంగా తన ప్లేస్‌కి వెళ్ళి, తన బ్యాగ్‌ని పెట్టి, తన సిస్టమ్‌ని ఆన్ చేసి వర్క్ చేయడంలో పడిపోయింది. కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు తనకి. ఒకసారి కళ్ళు మూసుకుని తెల్లార్చి వర్క్ ఇష్టం లేక క్యాంటీన్‌కి వెళ్ళింది స్నేహ. తననే గమనిస్తున్నారు స్నేహ ఫ్రెండ్స్. అయినా స్వీటీ తను తన కొలీగ్ స్నేహ అలంగా కోపంగా వెళ్ళడంతో ఏంటి స్నేహ అని వెనకాలే వెళ్ళింది స్వీటీ. అక్కడే స్నేహ టేబుల్పై తల పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. సారీ అండి, ఎడిటింగ్లో మధు అని పడింది. తన పేరు స్వీటీ. స్వీటీ స్నేహ పక్కన కూర్చుని తన భుజం మీద చేతిని వేసింది. చిన్నగా తలను పైకెత్తి చూడగా స్వీటీ కనిపించగానే అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు ఒక్కసారిగా బయటికి రాగా స్వీటీని గట్టిగా హత్తుకుని మొగాగా రోదిస్తుంది స్నేహ. తనని కొంచెం సేపు అలానే ఏడవనిచ్చి, స్నేహ ఏమైందిరా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా ఎప్పుడు అడిగినా మాట దాటిస్తావు, ఏమైనా ప్రాబ్లమా స్నేహ అని బాధగా అడిగింది స్వీటీ. కానీ ఎప్పట్లాగే ఈరోజు కూడా స్నేహ దగ్గర నుంచి సైలెంట్ సమాధానం రాగా ఇంకా ఏం చేయలేక, స్నేహ నీ గురించి అస్సలు తెలియదు నాకు. జస్ట్ నీ పేరు మాత్రమే నాకు తెలుసు. కానీ ఈ ఆఫీస్లో నీతోనే నేను ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానో తెలుసా? నీ మంచితనం వల్ల. నీ ఫ్రెండ్గా అనుకుని నీకెప్పుడు నీ బాధను పంచుకోవాలి అనుకున్నా. నేను వినడానికి రెడీ. నీ బాధని నేను తీర్చకపోవచ్చు, కానీ నీ మనసులో బాధని కొంచెమైనా తీర్చుకునేదానివి అవ్వగలను అని స్నేహకి నచ్చచెప్పి ఇద్దరూ కాఫీ తాగి మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. స్నేహకి లోపల ఏదో తెలియని బాధ. అది ఒకరితో పంచుకోవాలని మనసు ఉరకలు వేస్తుంటే బాధగా ఉన్నా కూడా వర్క్లో పడిపోయింది స్నేహ. స్నేహకి ఆర్యన్కి మ్యారేజ్ అయినట్టు ఆఫీస్లో కానీ ఇంకా ఎవరికీ తెలీదు. ఆర్యన్ ఇంకా స్టిల్ బ్యాచిలర్ అని అక్కడ ఉన్న అమ్మాయిలు లైన్ వేయాలని ఫుల్ ఎగ్జైట్లో ఉన్నారు పాపం. మరి స్నేహ బాధగా ఉన్నా కూడా వర్క్లో పడితే అన్నీ మర్చిపోవచ్చు అనుకుని వర్క్లో పడిపోయింది మన పాప. అలా ఈవినింగ్ వరకు వర్క్లో పడిపోయిన స్నేహ స్వీటీ వచ్చి తనని పిలిచే వరకు ఈ లోకంలో లేదు. స్నేహ ఈ రోజు మొత్తం వదిలేసినా అలానే వర్క్ చేస్తూ ఉంటావనుకుంటా. లేవు, ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికి అందరూ వెళ్ళిపోయారు, మనమే ఉన్నాం పాప, పద అని స్నేహాన్ని అంటుంటే వర్క్ వల్ల తనకు కొంచెం రిలీఫ్ అనిపించి వెళ్దాం పదా అని ఇద్దరూ ఆఫీస్ బయటకు వచ్చారు. ఏయ్ స్నేహ, నీ స్కూటీ ఎక్కడా, ఈరోజు స్కూటీలో రాలేదా అని నార్మల్గా అడుగుతుంది స్వీటీ. లేదు స్వీటీ, స్కూటీ పాడైంది, ఇంకా డైలీ ఆటోలో రావాల్సిందే అని స్నేహ అంటే, అవునా, ఓకేలే, నువ్వు ఎటు వెళ్ళాలి అని అంటే స్నేహ చెప్తుంది, తను వెళ్ళే దారి. అవునా, నేను వెళ్ళేది కూడా అటువైపు నుంచే, నేను డ్రాప్ చేస్తాను పదా అని స్వీటీ అంటే, లేదు స్వీటీ, నేను ఆటోలో వెళ్తాను, నువ్వు వెళ్ళు అని స్నేహ అంటే, నువ్వు నీ మొహమాటం కానీ 1 వీక్ నువ్వు పెట్రోల్ కొట్టించు, 1 వీక్ నేను పెట్రోల్ కొట్టిస్తాను, అప్పుడు ఇద్దరికీ సేఫ్, ఓకేనా అని స్వీటీ అంటే స్నేహ ఇంక ఏం చేయలేక సరే అని అంటుంది. అలా ఇద్దరు స్కూటీ మీద వెళ్ళిపోయారు. అదంతా చూస్తూ ఆర్యన్ పెదవులలో చిన్న స్మైల్. స్నేహాన్ని తీసుకుని వెళ్ళిన స్వీటీ ఒక హాస్టల్ ముందు స్కూటీ ఆపమనడంతో స్వీటీకి ఏం అర్థం కాక, ఏంటి హాస్టల్ ముందు ఆపమన్నావు, ఏంటి క్వశ్చన్ మార్క్ ఫేస్తో అంటుంది స్వీటీ. అవును స్వీటీ, నేను ఉండేది ఇక్కడే అని స్నేహ అంటే, అదేంటి నీకు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యాక కూడా ఇక్కడ ఉండడం ఏంటి, అసలు ఏం అర్థం కావడం లేదు నాకు అయోమయంగా అంటుంది స్వీటీ. ఏం లేదులే, నువ్వు ఇంటికి వెళ్ళు, చీకటి పడేలా ఉంది అని మాట మార్చేసి లోపలికి వెళ్ళిపోతుంది స్నేహ. స్వీటీ కూడా భుజాలు ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి. ఆర్యన్ స్నేహ జోలికి అస్సలు వెళ్ళడం లేదు.
తనకు కొంచెం టైం కావాలి సర్దుకోవడానికని నార్మల్గా ఉంటున్నాడు, కానీ స్నేహాన్ని కనిపెట్టుకునే ఉంటున్నాడు. అలా మంత్ కంప్లీట్ అయింది. స్నేహ తన బాధలో నుంచి కొంచెం బయటపడింది. వర్క్ అని బయట ప్రపంచాన్ని చూడడం, అలా తన లైఫ్ స్టైల్ని మొత్తం మార్చుకుంటుంది. కొంచెం పీస్ఫుల్గా బ్రతకడం అలవాటు చేసుకుంది ఈ నెలలో. ఆర్యన్ గురించి ఆలోచించడం కూడా మానేసింది మన పాప. అలా మంత్ ఎండింగ్ వచ్చింది. ఈ రోజు అందరికీ శాలరీ పడుతున్నాయి. స్నేహ కూడా శాలరీ పడి ఉంటుందని తన ఫోన్లో చెక్ చేసుకుంది. తన శాలరీ 20,000, కానీ ఫోన్లో తన మనీ శాలరీ 50,000 అని చూపిస్తుంటే అయోమయంగా అక్కడ ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పింది స్నేహ. ఆ మేనేజర్, ఏమో మేడం, సార్ అలానే అకౌంట్లో వేయమన్నారు, ఒకసారి సార్ని అడిగితే మీ ఆన్సర్ వస్తుందని ఉచిత సలహా ఇచ్చాడు. స్నేహకి మాత్రం కోపం వస్తుంది. మళ్ళీ ఆర్యన్ చూడాలి అన్నా కలవాలి అన్నా కూడా కోపం తన్నుకొస్తుంది. కనుక ఆ మనీ గురించి ఏంటో తేల్చుకోవాలని లిఫ్ట్లో ఆర్యన్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది స్నేహ. అసలు స్నేహ వెళ్ళాక మన ఆర్యన్ ఏమంటాడు, స్నేహ ఎలా రియాక్ట్ అవుతుంది? స్నేహ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుందండి. నెక్స్ట్ ఏం జరుగుతుందని మనం తప్పక చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.